హర హర మహాదేవ శంభో శంకర నమస్వాయ. ఏప్రిల్ 21 సోమవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసొస్తుంది. పిల్లలు మీకు రోజు గడవటం కష్టతరం చేసే అవకాశం ఉంటుంది. వారి అభిరుచిని నిలపడానికి ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచుకోండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు. మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. మీ రోజు ప్లాన్ ఖరాబ్ అవుతుందని అప్సెట్ అవుతూ ఉంటారు. ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అభివృద్ధి చెందుతున్న ప్రేమ జీవితం కోసం పేదవారికి కుంకుమ పువ్వు రంగు హల్వాని తినిపించండి. ఇది చేయడం వల్ల మీ అభివృద్ధి అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద చాలా బాగుంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే నాయకత్వ లక్షణాల కోసం ఈరోజు ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతూ ఉంటారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగించే అవకాశం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది. పనిలో ఉన్నప్పుడు అక్కడి వారితో హెచ్చరికగా ఉంటారు. తెలివి, ఓర్పులను ప్రదర్శించండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన, ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూసే అవకాశం ఉంటుంది. అది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీ రెండు కాళ్ళ మీద నలుపు, తెలుపు దారాన్ని ఉంచుకోండి. ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితి చక్కబరుచుకోవడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేదంటే భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే మీరు ఖర్చు చేయవలసి వస్తుంది. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ, సానుకూల దృక్పథంతో నడవాలి. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సముదాయిస్తారు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వరి అవ్వకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంగా మీ విషయాలన్నీ కూడా, మీ పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే సమస్య ఏమీ లేదు. వచ్చిన తర్వాత మీరు సులువుగా పరిష్కరిస్తారు. ఈరోజు మీరు శాస్త్రోత్తకమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహిస్తారు. మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజంతా అనుభవిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆదాయం పెరుగుదల. ఇంట్లో చేపల కోసం మీరు ఈరోజు ఇంట్లో చేపలుంటే వాళ్ళకి ఆక్వేరియం లాంటిది చేపలు పెట్టి దాంట్లో పెట్టండి. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే త్రాగుడు అలవాటు మానడానికి ఇవాళ మంచి రోజు అవుతుంది. వైన్ తాగడం అనేది ఆరోగ్యానికి బద్ధ శత్రు అనేది గుర్తుంచుకోండి. అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది. బ్యాంకు వ్యవహారాలను ఈ రోజు కొంచెం వదిలేస్తే మంచిది. ఆఫీస్లో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం బాధపడుతుంది. ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది. అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయటం మంచి విషయం. దీనిని రోజు చివరి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి చెట్టు మీద కుంకుమ గుర్తులు వెయ్యండి. సో ఒక పసుపు దారంతో చెట్టుకు కట్టండి, మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటాయి. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు అవుతుంది. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేస్తుంది. వృత్తిలో ఖచ్చితమైన చర్యలు, ఆచి తూచి వేసే అడుగులు రివార్డును పొందుతాయి. ఇది మీకు ప్రాజెక్టు సరిగ్గా సమయానికి పూర్తి చేయడానికి సహాయకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు అంగీకరించడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు ఒక చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి కలిసి గడిపేందుకు మీతో ఎంతో సమయం దొరుకుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని పఠించండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉంటాయి. సంపద, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం మొత్తం అనుభూతిని పొందుతారు. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్కి ఇది అంత మంచి రోజు కాదు. భాగస్వామ్య అవకాశాలు బాగానే కనిపిస్తాయి, కానీ ప్రతి దానిని బ్లాక్ అండ్ వైట్గా ఉంచండి. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వలన ఇతరుల పనులు ఆగిపోతాయి. సో ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది, కానీ తను మీకోసం ఎంతో అద్భుతమైనది చేసి మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వ్యాపార పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జేబులో ఆకుపచ్చ రుమాలు నుంచుకోండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం అద్భుతంగా ఉంటాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి విషయానికి వస్తే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఈరోజు తీసుకోకండి. మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్ళిన చిన్న ట్రిప్పు మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. మీరు చేసిన పనులకు ఎవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శుభ ఆరోగ్య ప్రయోజనాల కోసం గంగా జలాన్ని ఉపయోగించండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. యువతులను కలుపుకుంటూ పోయే కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. రొమాన్స్ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక ఏంజల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కొంతమందికి నూలు దుస్తులు, అలాగే ఏదైనా కూడా విరాళం ఇవ్వండి. మీ ఆర్థిక జీవితం అనేది వృద్ధి చెందుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూ ఉంటాయి. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. మీ ప్రేమ జీవితం ఈరోజు ఒక మంచి వృక్షంలాగా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఆఫీసుల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేదంటే పార్కులో నడవటానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు కాస్త నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి. మానసిక హింస నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది. ఇలా చేయడం వల్ల మంచి
ఆరోగ్యం వస్తుంది, కాపాడుకున్నట్లుంటుంది, సహాయపడతారు. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ శ్రీమతి వ్యవహారాలలో అనవసరంగా తలదూర్చకండి. అది ఆమెకు కోపం తెప్పించే అవకాశం ఉంటుంది. మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది. వీలైనంత తక్కువగా జోక్యం చేసుకోవడం మంచిది, లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారవుతుంది. ఈరోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి పొదుపు చేసే ముందు ఒకటికి 2 సార్లు అయితే ఆలోచించండి. మీ కుటుంబం సభ్యతతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మన్మధుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు. జాగ్రత్తగా మసులుకోవాల్సిన దినం. మీ మనసు చెప్పిన దానికంటే మేధకే పదును పెట్టవలసిన రోజు అవుతుంది. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు. ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులు. సో మీరు చేయాల్సిన పరిహారం, పేదవారికి వండిన పదార్థాలను దానం చేయండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు నిగ్రహ శక్తిని అస్సలు కోల్పోకండి. ఎందుకంటే కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యల్లోకి నెట్టేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అది స్వల్పకాలపు పిచ్చితనం మాత్రమే. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభం అనేది ఈరోజు వారి ముఖాల్లో ఆనందాలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకు వారి హోమ్ అసైన్మెంట్లో సహాయపడటానికి ఇది మంచి సమయం. మీ ప్రేమను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. సంతోషం నిండిన ఒక మంచి రోజు అవుతుంది. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి వినియోగిస్తారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గోధుమ పిండి బంతులను చేపలకు ఆహారంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఈరోజు సంపద, ప్రేమ, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. ఆరోగ్యం, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే అంతులేని మీ అవిశ్వాసం, సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టాలనుకున్న భవిష్యత్ మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. అనవసరమైన ఒత్తిడిని ఈరోజు వదిలేసేయండి. మనం మార్చలేని వాటిని స్వీకరించడమే మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. ఎందుకంటే మీ లవర్ అంతుపట్టని మూడ్లో ఉంటారు. జీవితంలో బాగా స్థిరపడిన వారు. మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో ఆనందం పెంచడానికి ఇంట్లో మీగడ లేదా తెలుపు రంగు పదార్థాలను పెట్టండి. సో ఈరోజు ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి ఏప్రిల్ 21 సోమవారం 2025 రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు చూసిన తర్వాత ప్రతి పరిహారాన్ని పాటించండి. ప్రతిరోజు నేను చెప్తున్నది అదే. నేను చెప్పిన పరిహారాలు పాటిస్తేనే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నమ్మకపోతే మీ కర్మ. సో రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. శుభమస్తు.